ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 33:12 చదువుతున్నాను. యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, దేవుడు మనకు దేవుడుగా ఉన్నందుకు మనం ధన్యులము. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుడు లేకపోతే జీవితాలు శూన్యమైపోతాయి. అందుకే మోయాబులో రూతు దాన్ని గ్రహించింది. బెత్లెహేంలోనికి నయోమి వెళ్తున్నది అన్నప్పుడు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని రూతు మోయాబును విడిచిపెట్టి జీవము గల దేవుని ఆరాధించడానికి బెత్లెహేముకు వెళ్ళింది. ఎప్పుడైతే వెళ్ళిందో తన మారా లాంటి బ్రతుకు మధురముగా దేవుడు నయోమి జీవితంలో, రూతు జీవితంలో దేవుడు చేశాడు. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు నీ బంధువులు నీతో లేరేమో, నీ స్నేహితులు నీతో లేరేమో, నీవు అనుకున్న వారు ఎవ్వరు కూడా నీతో లేరేమో, కానీ దేవుని నీవు కలిగి ఉన్నందుకు, నిజ దేవుని నీవు కలిగి ఉన్నందుకు దేవుని స్తుతించు. ఎందుకంటే మారా లాంటి నీ బ్రతుకైనా మధురముగా మార్చగల సమర్థుడు, పాడైపోయిన జీవితాన్ని బాగు చేయగల సమర్థుడు. ఎందుకంటే దేవుడు తోడై ఉన్నప్పుడు తన ప్రజలకు ఆయన జయాన్ని, విజయాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, క్షేమాన్ని ప్రభు దయచేస్తాడు. కాబట్టి ఇదే కాలమున దేవుని వాక్యాన్ని వింటున్న నీవు దేవుని మనసారా గనపరచు. ఎందుకో తెలుసా, నిజ దేవుని ఆరాధించే గుంపులో పరిశుద్ధుడైన దేవుని గనపరిచే ఆ కృపను దేవుడు నీకు ఇచ్చాడు. ఈరోజు చూడండి, లోకంలో చాలామంది ధనముంది, బలముంది, కానీ నిజ దేవుడు వారికి తెలియదు. కానీ నీకు నిజ దేవుని తెలుసుకొని ఆయనను ఆరాధించే భాగ్యం ప్రభు ఇచ్చాడు. ఇక నీ జీవితంలో ఏ కొదువ కూడా ఉండదు. ఎందుకంటే కొదువలన్నీ ఆయన తీరుస్తాడు. ఎందుకంటే సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఉంటాయంట, కానీ దేవుని ఆశ్రయించిన వారికి ఏ కొదువ కూడా ఉండదు. కాబట్టి ఆయనను నమ్ముకొని ఉన్నందుకు దేవుడు నిన్ను ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని బట్టి సంతోషించండి, ఆయన సన్నిధిని బట్టి ఆనందించండి, ఆయనని కలిగి ఉన్నందుకు ప్రభుని గనపరచండి. ప్రతి విషయంలో కూడా ప్రభు మీ ఎడల కృప చూపి మీ జీవితంలో గొప్ప కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతోమంది బిడ్డలైతే వాక్యాన్ని నమ్ముతూ, అవును ప్రభువా నిన్ను కలిగి ఉన్న మేము ధన్యులం అని మీ నామమును గణపరుస్తున్నారు అని బిడ్డలను దీవించండి. ఆ రోజు మోయాబును విడిచి బెత్లెహేముకు వెళ్ళినప్పుడు రూతు జీవితం ఆశీర్వదించబడ్డది. నీ ప్రజలు ప్రభువా నిన్ను తెలుసుకుని నీ నామమును గణపరుస్తూ స్తుతిస్తుండగా వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో అయా ఆశీర్వాదం, దీవెనను, అయా మారాలాంటి వారి బ్రతుకును మధురంగా మీరు మార్చబోతున్నందుకై మీకే సమస్త మహిమను చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.